రమణ గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరు బూరెలు అన్నారు కదా? అవును. బొప్పాయి బూరెలు అంతేనా? అవును. ఓకే అండి, మరి బొప్పాయి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి తురుము 2 కప్పులు, మినపగుళ్ళు అరకప్పు, బియ్యం 1 కప్పు, పంచదార అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? అవును. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఓకే ఓకే, కొంచెం హీట్ అయిన తర్వాత మన బొప్పాయి తురుము పెట్టుకున్నానండి. సో ఇది వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే వేయండి. నెక్స్ట్ టైం వేద్దాం. షుగర్ సరిపోతుందా అలా వేగితే? కొంచెం ఒక 1 మినిట్ అంటే పచ్చి వాసన అదంతా పోవాలండి, లేకుంటే అంత టేస్ట్ అనిపించదు మనకి. ఓకే, దీంట్లో కొంచెం షుగర్ వేద్దాము. సరిపోతుందా? చాలా పంచదార సరిపోతుంది. ఇది పాకం అవుతుంది కదా, దీంట్లో మనం కొంచెం ఏం పౌడర్ అది? డ్రై ఫ్రూట్సా? అవునండి, ఓకే. డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేశాను. దీంట్లో కొంచెం యాలకులు కూడా వేసాను. ఓకే, కొంచెం ఇది దగ్గర పడ్డానికి కూడా హెల్ప్ అవుతుందేమో కదా? అవును, కొంచెం ఉండ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఓకే, అది డ్రై ఫ్రూట్స్ అలానే వేసేస్తే మనకి ఉండ కట్టడానికి కరెక్ట్గా రాదు. వేసినప్పుడు పూర్ణాలు అలా వేసినప్పుడు విడిపోతూ ఉండదు. ఇక్కడ ఈ ఆయిల్ కూడా కొద్దిగా హీట్ పెడుతున్నా లైట్గా. ఓకే, ఈ బౌల్లోకి తీసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకుందాం. కాసేపు అలా ఉంచేద్దాం, చల్లారుతుంది. సో మనకి స్టఫింగ్ రెడీ కదా? అవునండి. సో మరి పూత పిండి రెడీ చేశారా? చేశానండి. ఏమేమి వేశారు ఇందులో? దీంట్లో బియ్యము ఇంకా మినపప్పు. బియ్యం మినపప్పు నానబెట్టేసి రుబ్బి పెట్టుకున్నాను. ఓకే, సో ఇది కొద్దిగా ఏమైనా పలుచగా చేస్తారా? కొంచెం వాటర్ కావాలా? సో మనకి పూత పిండి రెడీగా ఉంది, దాని లోపలికి స్టఫింగ్ రెడీగా ఉంది. అది కొద్దిగా చల్లారితే ఉండలు చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాయి కదా? అవునండి. ఓకే, ఆయిల్ ఇటు షిఫ్ట్ చేసుకుందాం. సో ఇది రెడీయా? రెడీ. చాలా మాత్రం? ఓకే, కొద్దిగా కావాలా వాటర్ ఏమన్నా? చూద్దాము. కొంచెం మిక్స్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కొంచెం కొంచెం వేస్తారా? అదొకసారి చూడండి, జస్ట్ అలా టచ్ చేసి. కొంచెం అవ్వాలా? కొంచెం వేడిగా ఉంది. ఓకే, వదిలేసండి, చల్లారినిద్దాం. సో చూడండి, చల్లారిందేమో. చల్లారిందండి. చేసేయచ్చా? చేయొచ్చు. కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. చిన్న చిన్న పూర్ణాలు వేస్తారా? ఆయిల్ కూడా హీట్ అయింది. దీంట్లో డిప్ చేసి దాంట్లో వేద్దాము.
కాస్త ఇవి అటు ఇటు చక్కగా వేగిపోతే మనకి కొంచెం బ్రౌన్ కలర్ వేసి పేలుతాయా ఏమిటి ఏమన్నా అప్పుడే రుబ్బిన పిండి అయితే కొంచెం పేలుతాయి కంపల్సరీ మొన్న కూడా అండి, మొన్న పండుగ రోజున అప్పుడప్పుడు వేస్తే మొత్తం టప్ప పిండి పైన అతుక్కు. అయ్యో సరే మనం ఎందుకైనా మంచిది కేర్ఫుల్ గా ఉన్నాం అందుకనే. రమణ గారు మొత్తానికి పూర్ణాలు బాగున్నాయండి. థ్యాంక్ యూ. కొంచెం రౌండ్కి వస్తే ఇంకా బాగుండేది. అది మన చేతిలో లేదండి, ఆయిల్లోకి వెళ్ళాక అది ఏ షేప్ అయినా రావచ్చు. మా మమ్మీ వేస్తే పూర్ణాలు ఎంత రౌండ్ గా వేస్తుంది. మా మమ్మీ వేస్తుంటే గుండ్రంగా ప్లేట్ ఉందా పక్కన? రానప్పుడు కవర్ చేసుకోవాలి. అవును నేనేం కాదన్నా, కాకపోతే అసలు అలా రావు అని చెప్పకూడదు అంటున్నా. ఇవి నూనెలోకి వెళ్ళాక మీ ఇష్టం అన్నారు కదా షేపులు, అట్లా కాదు అంటున్నా. ఏమిటో కార్వింగ్లు చేసినట్టున్నారు అక్కడ. ఏమిటది కోడే అక్కడ అనిపిస్తుందా అండి? అంటే మీరు అది చేయలేదా? మీరు కోడి అన్నారు కాబట్టి కోడికి ఫిక్స్ అయిపోదాం. ఏమో అదేదో నాకు అట్లా అనిపించింది. అంటే ఇదేదో కోడి పుంజులాగా. కోడి పుంజు కోడి పెట్ట. అబ్బా చూసారండి, రాజుగారు వచ్చాక డిసైడ్ చేస్తారు అది ఏమిటనేది. కానీ ఏదో ట్రై చేశారు బానే. అంటే రాజుగారు చేస్తూ ఉంటారు కదా, అవి చూసి మేము కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటాము. ట్రై చేయాలనేగా మేము కూడా చూపించేది. దానికోసమే అండి, మేము కూడా నేర్చుకుంటున్నాము ఇంట్లో చూసి. వెరీ గుడ్. వాటికే పెడతారా ఏమిటి, మాకు పెట్టరా? అవి తినక ముందు మీరు తినేసేయండి. అందుకే ఓకే ఓకే. మరి బొప్పాయి బూరెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బొప్పాయి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొప్పాయి బూరెలు రెడీ.